మేము బండరాయిలం అయిపోయినాము, మేము మనుషులు ఏము, మమ్మల్ని ఎవరు కూడా టార్చర్ చేయొద్దు, ఉన్నది చెప్తున్నాం. మా చెల్లెకు న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా 100% అందరు న్యాయం చేసి చూపించాల. ఈ ఇండియాలో ఇంకో పిల్లకు అన్యాయం జరగద్దంటే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళ లాంగ్వేజ్లు మాకు తెలియదు, వాళ్ళ భాషలు మాకు రావు, అయినా వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోలు మాకు మెన్షన్ చేస్తారు. అర్థమైందా? అంటే మొత్తం రగిలిపోతున్నారు ఎక్కడో అక్కడ. మేము నిజాయితీగా పోరాడుతున్నాము, మా తప్పు లేదు, ఫేస్ టు ఫేస్ ఆ తప్పు ఉందని ఆడే ఒప్పుకున్నాడు. అవన్నీ న్యాయం జరగాలి. కానీ మీరు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం కాదు, రెడీ విషయం అంతే. ఏదైనా ఒకటి అయిపోయేదాకా అయితే ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ఏమన్నారు, ఒకటే మాట అయిపోయారు మాకు, అరే మీరు ఎగిరితా పడద్దు, మీరు ఎగిరితా పడితే మీరు కూడా లోపలికి పోతారు అని చెప్పేసి అన్నారు. సరే సార్ ఏం చేద్దామని అంటే ప్రతి ఒక్క పెద్ద సార్ల కాడికి పోలీసులు మీతో ఏం మాట్లాడారు? పోలీసులు అదే మాట చెప్తున్నాను నేను ఇప్పుడు. పోలీసులు వానికి ఏదో శిక్ష పడేదాకా ఖచ్చితంగా పోరాడతాము, మీకు మేము న్యాయం చేస్తాము, తప్పు మొత్తం వాని చేతుల్లోనే ఉంది, మీ చేతిలో లేదు. వాని చేతుల్లో కాబట్టి మేము ఖచ్చితంగా పోరాడి చేసి ఏదో ఒకటి వేసి ఖచ్చితంగా వాని లోపల ఎత్తామా, ఉరిశిక్ష ఎత్తామా, అదేదో ఒకటి అవుతుంది. కానీ మీరు మాత్రం న్యూసెన్స్ చేయకూర్రి అన్నాక మేము ఫిక్స్ అయినాం, సైలెంట్ అయిపోయినాం.